వైఎస్ వివేక హత్య కేసులో సాక్షుల వరుస మరణంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దీనిపై ఇప్పటికే సిట్ ని ఏర్పాటు చేసినట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక ఇదే అంశాన్ని నిన్న కేబినెట్ మీటింగ్ లో స్వయంగా డీజీపీని పిలిపించి మరి మాట్లాడినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఇదే కేసు సిబిఐ చేతిలో ఉన్నా కూడా వాళ్ళు కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది అని వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు రంగన్న మృతి దగ్గర నుంచి చూసుకుంటే గత మృతులన్నింటిపై కూడా ఇప్పుడు సిట్ విచారణ జరిపే అవకాశం ఉంది. మరి ఈ సిట్ విచారణ తర్వాత కీలక విషయాలు ఏమైనా వెలుగు చూసే అవకాశం ఉందా? ఇక మీదటైనా వైఎస్ వివేక హత్య కేసు ఒక కొలిక్కి రాబోతుందా అన్న ఆలోచన చాలా మందిలో కలుగుతోంది. అసలు వివేక హత్య కేసులో వరుస మరణాల గురించి, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ గురించి, మరి సిట్ దర్యాప్తు ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాల గురించి. నమస్కారం అండి. మరి నమస్కారం. రైట్ సార్, ఇప్పటికే రంగన్న బాడీ రీపోస్ట్ మార్టం జరుగుతుంది. ఇదిలా ఉంటే డీజీపీ గారు కూడా స్వయంగా చెప్పారు, రంగన్న మృతిలో ప్రాథమిక సమాచారం కొంత మేము సేకరించాము, ఇది అనుమానాస్పద మృతి ఆయన చెప్పడం జరిగింది. సో ఎటకేలకు మరి సిబిఐ అయితే మరి సిబిఐ అస్తిత్వం మీద మచ్చబడ్డా కూడా కొంచెం కూడా చలనం లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకరిద్దరు సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నా కూడా వాళ్ళని గతంలో తొక్కేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆ తర్వాత కూడా మరి ఆయన కొంత ఎఫ్ఐఆర్ కొంత సమాచారాన్ని కూడా అప్పట్లో రామ్ సింగ్ గారు సేకరించినా కూడా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు సిబిఐ ఆఫీసర్లు మరి ఎన్నిసార్లు సుప్రీంకోర్టు హెచ్చరించినా కూడా దాని గురించి ఎలాంటి పురోగతి లేదు. సో మరి ఈ సిట్ దర్యాప్తు ముమ్మరం చేస్తే అనన్నా, ఈ సిట్ ద్వారానన్నా కూడా దీంట్లో నిజాలు బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? సునీత పోరాటానికి ఒక ఫలితం దక్కే అవకాశం ఉంటుందంటారా? మీరేం చెప్తారు? నా దృష్టిలో ఒకటే జరగద్దమ్మా. పరిటాల రవి కేసులో ఫలితం ఏదొచ్చిందో వివేకానంద రెడ్డి కేసులో కూడా ఫలితం అదే వస్తుంది అనేటటువంటి మాకైతే నమ్మకం లేదు. రెండోది ఏంటంటే ప్రతిదానికి మనం సిట్టు అనే ఒక దర్యాప్తు వేస్తాము. ఆ దర్యాప్తులో నిజాలు వస్తాయి. జడ్జిమెంట్ ఎప్పటికి వస్తుందో కూడా తెలియదు. భారతదేశంలో న్యాయ వ్యవస్థల పట్ల సామాన్యులు ఎప్పుడో నమ్మకం కోల్పోయారు. వాడి శవం కాలి బూడిదైపోతే తప్ప జడ్జిమెంట్లు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అటువంటి దుస్థితి భారత న్యాయ వ్యవస్థలో ఉంది. నేను అంటుండేది ఏంటంటే 6 మంది వ్యక్తులు, ఒక అరడజన మంది వ్యక్తులు ఒక కేసులో చనిపోతే న్యాయమూర్తులు ఏం చేస్తున్నట్టు, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, సిబిఐ ఏం చేస్తుంది అంటే ఆర్టికల్ 21 ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉంది. ఆ జీవించే హక్కుని కాలరాస్తున్న వ్యక్తి ఎవడు అంటే తనను తాను కాపాడుకోవటం కోసము ఒక గ్యాంగ్స్టర్ లాగా తయారైపోయి 6 మంది వ్యక్తులు చనిపోయారంటేనే ఈ కేసులో ఉన్న ముద్దాయి ఎంత బలమైన వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. పాయింట్ 1 ఇక్కడ మనం ఆలోచన చేసుకుంటే బాగా కేస్ స్టడీ మనం కానీ చేస్తే మొట్టమొదట ఈ కేసులో చనిపోయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అతను కటిక శ్రీనివాసరెడ్డి. ఇతను ఒక అనుమానితుడు. సో ఇతను 2019 సెప్టెంబర్ 3న చనిపోయాడు. 57 సంవత్సరాల వయస్సు. తర్వాత నీకు రెండో అంశంలోకి మనం కానీ వస్తే జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? అతని వయసు 52 సంవత్సరాలు. డిసెంబర్ 6వ తేదీ 2019 ఆయన మరణించడం. నారాయణ యాదవ్ అంటే 52 సంవత్సరాల్లో ఒక పెద్ద తలకాయ కారు డ్రైవర్ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? కారణాలు ఏమై ఉంటాయి అంటే కారు డ్రైవర్ని ఏమన్నా సిబిఐ అధికారులు విచారిస్తారు, కారులో ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్న భాగోతం అంతా బయట పెడతాడని చెప్పి అతన్ని కూడా చంపేశారు. అతని వయసు 52 సంవత్సరాలు. సో ఇది ఒక పాయింట్లో మనం ఆలోచించుకోవాలి. తర్వాత అంటే 73 సంవత్సరాల వయసులో భారతీదేవి గారి తండ్రి గారు ఈసీ గంగిరెడ్డి గారు అక్టోబర్ 3వ తేదీ 2020 మరణించారనుకోండి. ఆయన పెద్ద ఆయన, ఓకే, ఆయన అంటే ఏజ్డ్ పర్సన్ చనిపోయాడు. కారణాలు ఏదైనా కావచ్చు. అంటే 73 సంవత్సరాల వయసులో ఆయన మరణించడం జరిగింది. ద థర్డ్ పర్సనాలిటీ. ద ఫోర్త్ పర్సనాలిటీ 36 సంవత్సరాలు కేవలం వయసు. 36 సంవత్సరాల్లో ఒక నవ యువకుడు, ఒక కుటుంబ సభ్యుడు, డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి, నెంబర్ 1 డాక్టర్. అంటే తన ఆరోగ్యం గురించి డాక్టర్కి తెలియకుండా ఉంటుందా? ప్రచారాల్లో విస్తృతంగా ప్రశ్నించి మంచి బాగా ఒక మూమెంట్లో కడప ఎంపీకి పోటీ చేయాలనుకున్నటువంటి వ్యక్తి స్లో పాయిజన్ ద్వారా చనిపోయినాడని
ప్రపంచమంతా కోడైకొస్తుంది. 36 సంవత్సరాల వయసులో చిన్న పసిపిల్లలు ఇద్దరు. ఆ అభిషేక్ రెడ్డి భార్యకి తెలియకుండా ఉంటుందంట రహస్యం. అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి నోరిప్పాల బయటికి. ఆ అమ్మాయి కూడా సునీతమ్మతో జత కలిసిందంటే పెద్ద పెద్ద తలకాయ బయటకు వస్తుంది. కాబట్టి మా ఇంట్లో వాళ్ళని మేము వేసుకుంటే మాకేంటి సంబంధం అని అంటారు. మా కోడిని మేము కోసుకుంటే మీకేంటి నొప్పి అంటారు. అందువల్ల సమస్య అది కాదు. నేననేది ఇంకొక 40 సంవత్సరాల కీలక సాక్షి ఏ విధంగా చనిపోయాడు. కల్లూరి గంగాధర్ రెడ్డి. కల్లూరు గంగాధర్ రెడ్డి వయసు 40 సంవత్సరాలు. అతను 22 జూన్ 9 2022 జూన్ 9 తారీఖు మరణించడం జరిగింది. ఎందుకు చనిపోయినాడు 40 సంవత్సరాల వయసులో? కల్లూరు గంగాధర్ రెడ్డి అప్పుడు అనంతపురం ఎస్పీ బెదిరించబట్టి అతను ఒక కీలక సాక్షి. అనంతపురం ఎస్పీ బెదిరిస్తే ఆ రోజు ఎస్పీని పట్టుకుని 4 దంటే ఈ సిట్ అధికారులు ఎస్పీని అనంతపురం నాటి ఎస్పీని అరెస్ట్ చేస్తే మొత్తం బయటకు వస్తుంది. అంటే పోలీసుడు రక్షకుడిగా ఉండాల్సినోడే భక్షకుడిగా అయితే ఏం చేయాలి? ప్రజలు ఏం చేస్తారు? రక్షకుడే భక్షకుడు అయిపోయి రాజకీయ నాయకులతో చేతులు కలిపేసి వాడిని కీలక సాక్షిని ఆత్మహత్య చేసుకుంటే తట్టుగా తయారు చేసి ఒకానొక మూమెంట్లో వాడిని 10 కోట్లు ఇస్తాం కేసు నీ మీద వేసుకోమని అడిగారు. సో ఆ టైంలో వాడే బయటికి చెప్పాడు. నా మాట కదా, వాడన్న మాటే. అది అప్పుడు ఎస్పీ ఏంటంటే అనంతపురం ఎస్పీ ఒక ఆయన ఉన్నారు. ఆయన్ని ఇప్పుడు ఖచ్చితంగా అనంతపురం ఎస్పీని ఆ రోజు కల్లూరు గంగాధర్ రెడ్డిని బెదిరించిన ఎస్పీని కానీ అరెస్ట్ చేస్తే ఈ కేసులో ఉన్న విషయాలు మొత్తం బయటకు వస్తాయి. ఎవరిని బళ్ళా నాటి అనంతపురం ఎస్పీ కల్లూరు గంగాధర్ రెడ్డిని ఎవరైతే బెదిరించిండో వాడిని అరెస్ట్ చేసి నార్కోటిక్ టెస్ట్కి తీసుకుపోండి. ఈ కేసులో ఉన్న ముద్దాయిలందరూ బయటికి రాకపోతే అప్పుడు నన్ను అడగండి. ఇది రియల్. ఆడు అసలు కింపిన్. ఆ ఎస్పీకి మొత్తం తెలుసు. అనంతపురం ఎస్పీకి ఆ రోజు కల్లూరు గంగాధర్ రెడ్డిని ఎవరు బెదిరించారు ఆ ఎస్పీని కానీ అరెస్ట్ చేసి ఆ నార్కోటిక్ టెస్ట్ కానీ చేస్తే ఈ కేసు చిక్కుముడులు మొత్తం విడిపోతాయి. అప్పుడు దాకా ఈ కేసు చిక్కుముడులు విడిపోవు. ఇంకొకటి వాచ్మెన్ రంగన్న వయసు ఎంత? 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలు ప్రత్యక్ష సాక్షి. అతను ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చాడు జడ్జి ముందు. సో అతని మరణము ఎవరికి లాభిస్తుంది? ఆల్రెడీ జడ్జి ముందు ఇచ్చాడు. అది ఆ వాంగ్మూలమే ఫైనల్ అవుతుంది. ఇవాళ దస్తగిరి అప్రూవర్గా మారాడు, వాంగ్మూలం ఇచ్చాడు. అతను అప్రూవర్గా మారటం అంటే తప్పు చేసినాన్ని ఒప్పుకోవడం. అతనికి కూడా శిక్ష పడద్ది. కానీ తప్పు చేసిన వాడే నేనే తప్పు చేసినాను ఒప్పుకున్న తర్వాత రెండు ఎవిడెన్సులు దొరికిపోయింది. ఒకటి రంగన్న ఎవిడెన్స్ దొరికిపోయింది ప్రత్యక్ష సాక్షి. 2 దస్తగిరి అప్రూవర్గా మారిన అదొక వాంగ్మూలం ఉంది. దస్తగిరిని ఇన్ని రోజులు బతికించడానికి కారణం ఏంటంటే జడ్జి ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే చనిపోయినంత మాత్రాన మీకు ఒక కేసులో చెప్తాను. బతికున్నాడు ఒక పెద్ద మనిషి, చీరాల ఎమ్మెల్యేగా చేశాడు, ఒంగోలు ఎంపీగా చేశాడు. ఆయనకు కూడా పడింది శిక్ష. ఎలా పడింది? ఆయన కోర్టులో ఒంగోలు కోర్టులో సాక్ష్యం చెప్పేసిన తర్వాత చచ్చిపోయాడు. ఆ సాక్ష్యాన్ని జడ్జి గారు పరిగణలోకి తీసుకొని చేసుకొని శిక్ష వేసేసాడు. ఆ వ్యక్తి అందరికీ తెలుసు, ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. నాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు తెలుగోడుగా ఉండబట్టి బతికి బయట కట్టాడు ఇన్ని రోజుల నాటి. అర్థమవుతుందా? ఆ వ్యక్తి ఎవరన్నది ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ తర్వాత పార్టీ మారడం జరిగింది. పార్టీని వదిలేసి ఆ పార్టీలోకి పోవడం జరిగింది. కాబట్టి ఆ కేసు ఒకటి మనకి ఎగ్జాంపుల్ ఉందన్నమాట. వ్యక్తులు చచ్చిపోయినంత మాత్రాన నేరాన్ని నుంచి తప్పించుకోవటం అనేది జరగని పని. ఇప్పుడు ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి. ఇవాళ శర్మిల కూడా సాక్ష్యం చెప్పిందిగా సిబిఐ ఆఫీసుకి పోయి. శర్మిలకు కూడా ప్రాణాన్ని ఉందా ఇంతకీ? సిబిఐ పోయి ఆఫీసుకి పోయి చెప్పించింది కదా అమ్మాయి కూడాను. ఇవాళ సునీత ఉంది, పోరాటం చేస్తూ ఉంది. నా తండ్రిని చంపిన అంతకులను పట్టుకోమని ఎక్కే గడప దిగే గడప జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఎక్కే గడప దిగే గడప ఒక ఆడబిడ్డ డాక్టర్ సునీతమ్మ తిరుగుతుంది. ఆ అమ్మాయి కూడా కాపాడుకోవాలి. అమ్మాయి ప్రాణాలు. అప్రూవర్గా మారిన దస్తగిరి ఇంకొక 2 ఆడబిడ్డలు కూడా తిరుగుతూ ఉన్నారుగా. ఇది నిజం అనేది ఏంటనేది తేలటానికి నాకైతే నమ్మకం లేదు. నేనైతే బల్ల గుద్ది మరి చెప్పను. పరిటాల రవి కేసు ఏ విధంగా అయితే అటకెక్కిచ్చారో వివేకానంద కేసు కూడా అదే విధంగా అటకెక్కబోతుంది. అందువల్ల ఏంటంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు. నేను మళ్ళీ కూడా అంటా సామెత, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్న సామెత ప్రకారంగా వాళ్ళేమో
ఉన్నమాట అంటే ఊరందరికి లోకువని. వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు సునీతమ్మే భర్తతో కలిసి తండ్రిని హత్య చేసిందని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అంటుండేది అది కేవలం ఆస్తి కోసమో సునీతమ్మే వాళ్ళ కూతురే తండ్రిని హత్య చేసిందని ఆ వర్గం అంటుంది. కాదు, నీ ముఖ్యమంత్రి పదవి కోసం నువ్వే చంపావు మా నాన్నని ఏడంటున్నారు. కాబట్టి ఏది నిజమో ఏది అబద్ధం అనేది పులివెందల ప్రజలకు తెలుసు, చంపినోడికి తెలుసు, దేవుడికి మాత్రం తెలియదు. ఇది మాత్రం పులివెందల ప్రజలకు తెలుసు, చంపినోడికి తెలుసు, అంతే తప్ప దేవుడికి తెలుసు అనేది అబద్ధం. ఇదైతే పక్క. అందుకనే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, జగన్ నేరపూర్తి రాజకీయాలపై అప్రమత్తంగా ఉండమని చెప్పారు. తర్వాత ఏం చెప్పాడు, రాజకీయాల్ని నేరమయం చేసేసిండు కాబట్టి అనుమానాలు ఉన్నాయని. ఇలా అంటే రంగన్న చనిపోవడానికి సాక్షిలో ఒక అభూత కల్పన రాశారు కాబట్టి వాళ్ళ ఉచ్చు వాళ్ళ మెడకు వాళ్ళే బిగించుకున్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళ మీద పడిరు కాబట్టి ఇంకొరకుంటారా, పోలీసు వాళ్ళు చంపేశారు అన్నక్కడ ఇంకా కాకి సొక్కాకు కూడా పౌరుషం వస్తుందిగా. ఇప్పుడు కాకి సొక్క ధీరోదార్థం సుభాష్ చంద్రబోసులాగా పనిచేస్తారా, సుభాష్ చంద్రబోసులాగా పనిచేస్తారా, కాటికాపర్లాగా పనిచేస్తారా అనేది ఇప్పుడు తేలిపోవాలి. పోలీస్ వర్సెస్ సాక్షి పేపర్. పోలీసు వాళ్ళకు సాక్షి పేపర్లో వచ్చింది నిజమా లేకపోతే సాక్షి అబద్ధాలు రాసిందా, అది అవినీతి పుత్రిక కాబట్టి అబద్ధాల కేసు నుంచి డైవర్ట్ చేయడానికి రాసిందా, అది తేలాలంటే వెయిట్ అండ్ సీ. కాలమే జవాబు చెప్పాలి. సార్ ఇప్పటికే సునీత గారు వెళ్ళి ముఖ్యమంత్రి గారికి కావచ్చు, హోంమంత్రి గారిని కలవడం జరిగింది. పలుమార్లు ఆవిడ కోర్టుకు కూడా వెళ్తున్న పరిస్థితి. అండ్ మనం చూస్తున్నా ఆవిడ మొన్న ఒక మాట అన్నారు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఏవైతే ఛార్జ్ షీట్లు ఉన్నాయో అవి రోజువారీ విచారణ జరిగినా కూడాను దాదాపు 4-5 సంవత్సరాల వరకు పడుతుంది ఆ విచారణ మొత్తం పూర్తి అవ్వడానికి అని. అంటే ఈ కేసులో ఎంత జాప్యం జరుగుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి సైడ్ నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే ఇది పొలిటికల్ మర్డర్, ఇది ఎప్పటికీ ఎండ్ కార్డ్ దీనికి ఉండదు, దీని దోషులు ఎవరో ఎప్పటికీ బయటికి రారు అని చెప్పి కూడా వినిపిస్తోంది. సో మరి ఈ సిట్ దర్యాప్తు తర్వాత ఏమన్నా చేంజెస్ వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? ఈ మరణం తర్వాత అంటే ఈ మరణం విషయం మళ్ళీ సునీత గారు సుప్రీంకోర్టుకు వెళితే మరి సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత అయినా సిబిఐ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? అసలు మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడైనా కానీ వివేక హత్య కేసు హంతకులు ఎవరో బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? మీరేం చెప్తారు? నేను ఫైనల్గా చెప్తున్నా, సునీతమ్మ అంతర్జాతీయ కోర్టుకి అంతరిక్షంలో కోర్టుకు పోయినా న్యాయం దొరకదు. సుప్రీంకోర్టు అని మనం బల్లగుద్దుకుంటున్నాం. ఈ దేశంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థని కాన్స్టిట్యూటెడ్ చేయనంత కాలం మీరు అంటున్న సిబిఐ కానీ ఈడీ కానీ స్వతంత్ర కాన్స్టిట్యూట్ సంస్థలు కాదు. కేంద్ర హోంశాఖ కింద సిబిఐ పనిచేస్తుంది, కేంద్ర ఆర్థిక శాఖ కింద ఈడీ పనిచేస్తుంది. ఇది వాస్తవం. రాష్ట్రంలో సిఐడి రాష్ట్ర హోంశాఖ కింద ఉంటుంది, రాష్ట్రంలో ఏసీబీ ఆర్థిక శాఖ కింద ఏసీబీ, సిఐడి హోంశాఖ కింద ఉంటుంది, రాష్ట్ర పరిధిలో ఉంటుంది. కేంద్ర పరిధిలో సిబిఐ ఏమో హోంశాఖ అమిత్ షా చేతుల్లో ఉంటుంది, ఈడీ వచ్చి నిర్మలా సీతారామన్ చేతిలో ఉంటుంది. వెరసి ముఖ్యమంత్రి చేతిలో సిఐడి ఏసీబీ, అక్కడ సిబిఐ ఈడీ ప్రధానమంత్రి. స్వతంత్ర దర్యాప్తు సంస్థని కాన్స్టిట్యూట్ చేయమని సుప్రీంకోర్టు ఆదేశించాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా భారత రాజ్యాంగ పరిరక్షణ సుప్రీం పవర్స్ ఉన్న సుప్రీంకోర్టే భారతీయుల అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థని కాన్స్టిట్యూట్ చేసినప్పుడే ఇటువంటి కేసుల్లో ముద్దాయిలు శిక్షింపబడతారు. ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగద్ది. అప్పుడు దాకా న్యాయము ఎందెందు ఎతికినా ఏట్లో దూకి చచ్చినా దొరకదు. అందువల్ల ఈ కేసులో సునీతమ్మ సుప్రీంకోర్టుకి కాదు, అంతర్జాతీయ కోర్టుకి, అంతరిక్షంలో ఏదన్నా కోర్టు కానీ ఏలియన్స్ దగ్గర పెట్టుకున్నా కూడా ఈ కేసు తేలదు. ఇది ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా ఎలా బతకాలనేది చెప్తున్నారు. ఇక్కడ బంధువుల పట్ల దాక్షిణ్యము, సేవకుల మీద దయ, దుర్జనుల విషయంలో కాఠిన్యము, సజ్జనుల యందు ప్రీతి, రాజుల్లో నీతి, విద్వాంసుల పట్ల గౌరవము, శత్రువుల యందు శౌర్యము,
పెద్దల పట్ల గౌరవము, స్త్రీల విషయంలో దిట్టతనము, తర్వాత కళల్లో ప్రవీణైన వాళ్ళకి మర్యాద, ఇవన్నీ లేనోడు కలికాల జగన్నాథుడు. నేను చెప్పిన ఈ 10 పాయింట్ ఫార్ములా వాడికి వర్తిస్తుంది. అయితే వివేకాంతకులు బయటికి రాకపోతే మరి రాజకీయ ముసుగులో వాళ్ళు చేస్తున్నటువంటిది ప్రజలు భరించాల్సిందేనంటారా? ప్రజలతో మనకేం సంబంధమా? ఎవడు కోడి వాడు కోసుకోవటం సంక్రాంతి పండగ, భోగి పండగ రోజు అంతే. నేను చెప్పగలిగింది ఇప్పుడు 10 చెప్పాను కదమ్మా, ఈ 10 లేవు వాడి దగ్గర. ఇప్పుడు బంధువుల పట్ల దాక్షిణ్యం లేదు కదా. బంధువులు అంటే అన్నా చెల్లెలు బావ బర్రిది చెప్పాను కదా. సేవకుల మీద దయ, కారు డ్రైవర్ సేవకుడే కదా. సరిపోయిందా లేదమ్మా?